ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలతో పాటు సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ పూర్తి అప్డేట్ ఇస్తారు. సతీష్, చెప్పండి. రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు, పీసీసీ చీఫ్ తో అందరూ కలిసి ఈరోజు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం జరుగుతుంది. దాని ఎజెండా ఏంటి? ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏ అంశాల మీద చర్చ జరుగుతోంది? స్వామి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. అయితే సంస్థాగత అంశాలతో పాటు ఇటీవల రాష్ట్ర కేబినెట్ లో మరో 6 మందికి చోటుతో పాటు మిగిలిన వివిధ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ల అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది కాలం పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటైంది, ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. ఏడాది కాలం పూర్తయినంత వరకు కూడా ఇప్పటి వరకు వివిధ సామాజిక వర్గాలకు కేబినెట్ లో చోటు దక్కలేదన్నది అనేక మంది నేతలు ఇటీవల ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో అనేక మంది నేతల్ని కలిశారు. కేంద్రంలో అధిష్టాన నేతల్ని కలిసి వారికి కూడా అనేక విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలైన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుకు సంబంధించి మరికొంతమంది మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏడాది పాలనలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తుంది, అదేవిధంగా పార్టీలో ఉన్న నేతలను ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్తున్న అంశం పైన కూడా కేసీ వేణుగోపాల్ నివాసంలో అయితే ఒక సీరియస్ మీటింగ్ అయితే జరుగుతుంది. గత సమావేశాల కన్నా కానీ సమావేశం కొంత భిన్నంగా జరుగుతుంది. నాటి సమావేశంలో పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరు కూడా లేకపోవడం, ఈసారి జరుగుతున్న సమావేశంలో దానిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఏడాది కాలం నుంచి కూడా కేబినెట్ లో 6 మంత్రులకు బెర్త్ ఖాళీ ఉన్నప్పుడు కూడా వారికి ఇప్పటికి సంబంధించిన అపాయింట్మెంట్లు కానీ కొత్త మంత్రులను ఏర్పాటు చేయడం కానీ చేయలేదు. కనుక ఈ సమావేశంలో దానిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, రానున్న సంస్థాగత ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే కోణంలో కూడా కొంత చర్చించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీతోని సంవిధాన్ బచావో సభ లాంటిది ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఎట్లా ఉంటుంది, ఒకవేళ సభ ఏర్పాటు చేస్తే ఎప్పుడు చేయాలనే అంశం పైన కూడా సుదీర్ఘంగా అయితే చర్చ జరుగుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.